దేశ రాజకీయాల్లో ఆయనది ఓ చరిత్ర. ఏపీ రాజకీయాల్లో ఆయన ఓ బ్రాండ్. నారా చంద్రబాబు నాయుడు. ఈ పేరు ఒక వైబ్రేషన్. హైదరాబాద్ ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఆ అడ్రస్ ఉండేలా చేసింది చంద్రబాబే. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆయన. ఏపీలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ ప్రభంజనానికి కారణం చంద్రబాబు. ఆయన మార్క్ అభివృద్ధి రావాలి అని ప్రజలు బలంగా ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు చేతుల మీదుగా జరగాలని భావించారు. అందుకే అద్భుతమైన విజయాన్ని అందించారు. ఏపీలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ సారథి నారా చంద్రబాబు నాయుడు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఖర్జూరం నాయుడు, తల్లి అమ్మనమ్మ గారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆయనకు ఒక సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. తన సొంత ఊరిలో స్కూల్ లేకపోవడంతో ప్రాథమిక విద్యాభ్యాసం పక్క గ్రామమైన శేషాపురానికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే చదువుకున్నారు చంద్రబాబు. ప్రాథమిక విద్య శేషాపురంలో పూర్తి చేశారు. ఆ తర్వాత చంద్రగిరిలోని జిల్లా పరిషత్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం తిరుపతి వెళ్ళి అక్కడే ఇంటర్ పూర్తి చేసి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో BA, ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉండేది చంద్రబాబుకి. ముందు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించారు. కానీ దీనికంటే ప్రజాసేవ చేస్తే ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయవచ్చని రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. చదువు పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చేరారు చంద్రబాబు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. చాలామందిలో చైతన్యం తీసుకువచ్చారు చంద్రబాబు. 1975లో భారత యువజన కాంగ్రెస్ పార్టీలో చేరి పులిచెర్ల స్థానిక చాప్టర్కు అధ్యక్షుడయ్యారు చంద్రబాబు. ఆనాడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యూహ చిత్రత అందరికీ తెలిసిందే. తర్వాత శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపించి నామినేషన్ వేశారు. ఆనాడు స్థానిక నేతల కారణంగా విరమించుకున్నారు చంద్రబాబు. ఇక ఎమ్మెల్యేగా గెలుపు చూస్తే చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు అలాగే అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. కొంతకాలం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు. అప్పుడు ఆయన వయసు 28 సంవత్సరాలు. కాంగ్రెస్ ఐ క్యాబినెట్లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు. 1980 నుంచి 83 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో సినీ నటుడు ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారాయన. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరి గారినిచ్చి వివాహం జరిపించారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించారు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతేకాదు మామ ఎన్టీఆర్పై పోటీకి కూడా ఆనాడు సై అన్నారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ చరిత్ర క్రియేట్ చేసింది. ఆనాడు ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేశారు. ఆనాడు టీడీపీ తరపున పోటీ చేసిన మేడసాని వెంకటరామనాయుడు గెలిచారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత చంద్రబాబు తన మామగారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరారు. తరువాత కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు చంద్రబాబు. 1985 వరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నాయకులని, కేడర్ని నిలబెట్టారు చంద్రన్న. 1984లో ఆగస్టు సంక్షోభం. ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్తో చేతులు కలిపి కొంతమంది శాసనసభ్యులను తన వైపు తిప్పుకొని అడ్డదారులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశారు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్రావు తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నర్ అయిన రామ్లాల్ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయారని, పార్టీ మద్దతు తనకే ఉందని, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోపాయికారి సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు.
గవర్నర్ ఆయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి 4 రోజులు గడువు ఇచ్చారు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరైడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ చర్యతో భాస్కర్రావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయారు. దీంతో సెప్టెంబర్ 16న భాస్కర్రావు ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. 31 రోజుల తర్వాత ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన ఆయన చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవినిచ్చారు. భాస్కర్రావు తిరుగుబాటు యత్నం తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ సమయంలో చంద్రబాబు రాజకీయంగా పార్టీని కాపాడారనే చెప్పాలి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష హోదాతో శాసనసభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించారు. దీంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కూడా ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత నుంచి అసలు సమస్య తలెత్తింది. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేశారు చంద్రబాబు. దీనికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా మద్దతిచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మద్దతు కూడా కూడగట్టుకుని ఎన్టీఆర్ను అధికారం నుంచి దించి చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. 1995 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చరిత్ర లిఖించారు చంద్రబాబు. ఆనాడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్లు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని కలిశారు. భవిష్యత్ అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఆనాడే ప్రణాళికలు రూపొందించారు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో ఏళ్లుగా ఆఫీసులకే పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల దగ్గరకు పంపించి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబర్ 1న ప్రారంభించారు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇలా అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి ఆనాడు అమలు చేశారు. 1998లో హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీని ప్రారంభించి తక్కువ కాలంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఏపీకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఆశయంతో 1998 సెప్టెంబర్ 10న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా 9.36 కోట్ల మొక్కలు నాటించారాయన. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేశారు ఆనాడు చంద్రబాబు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్ చిత్తశుద్ధితో చేపట్టారు. జాతీయ రాజకీయాలపై ప్రభావం చూస్తే 1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన కింగ్ మేకర్గా మారారు చంద్రబాబు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఇందులో భాగంగా దేవగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో తర్వాత ప్రధానిగా ఐకే గుజరాల్ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్గా చంద్రబాబు కృషి ఎంతో ఉంది. ఆ 2 సార్లు చంద్రబాబునే ప్రధానం చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనో పదవి తీసుకుంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించారాయన. 1999లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసనసభలో 294 సీట్లకు గాను 180 సీట్లు గెలుచుకుంది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది టీడీపీ. ఎన్డీఏకి 2004 వరకు చంద్రబాబు జాతీయ కన్వీనర్గా ఉన్నారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
2000 సంవత్సరంలో ఏప్రిల్ అక్టోబర్ మధ్య నీరు మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు పాటుపడ్డారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రారంభించిన రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ఇప్పటికీ ఆ రైతు బజార్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ అవుట్సోర్సింగ్ సర్వీసెస్పై ఆయన దృష్టి పెట్టారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది. అమెరికాలోని సియాటెల్ నగరంలో ఉన్న కంపెనీ ఆఫీస్ తర్వాత ఇది 2వ కేంద్రంగా పేరు పొందింది. ఇతర ఐటీ కంపెనీలు ఐబిఎం, డెల్, ఒరాకిల్ హైదరాబాద్లో నెలకొల్పడానికి ప్రోత్సాహాలు అందించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సీఈఓలను ఒప్పించేందుకు కృషి చేశారు. ఆయన చివరి పదవీ కాలంలో అప్పట్లో అంటే 2003-2004 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు $1 బిలియన్ చేరాయి. ఆనాడు దేశంలో 4వ అతిపెద్ద ఎగుమతి నగరంగా మారింది హైదరాబాద్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పాత్ర చూసినట్లయితే రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణ్ను ఎంపిక చేయడానికి చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజ్పేయి భావించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబు ప్రతిపాదించారు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చజెప్పి ఒప్పించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన కృష్ణకాంత్ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఇక 2003లో చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగింది. 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో అలిపిరి దగ్గర నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి బి గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యుడు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు కృష్ణమూర్తి, కారు డ్రైవర్ శ్రీనివాసరాజులకు గాయాలయ్యాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయమైంది. నిజంగా ఆ శ్రీనివాసుడే చంద్రబాబుని కాపాడారని అంటారు ప్రతి ఒక్కరూ కూడా. 2004 ఎన్నికల్లో ఆయన ఓటమి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు తనపై హత్యాయత్నం జరిగిన వెంటనే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. ఏప్రిల్ 2004లో పార్లమెంటరీ ఎన్నికలతో పాటు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లోక్సభ ఎన్నికలు రెండిట్లోనూ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ 185 స్థానాలు గెలుపొందితే టీడీపీ 47 స్థానాలకు పరిమితమైంది. పార్లమెంట్లో 42 స్థానాలకు గాను టీడీపీ కేవలం 5 సీట్లు గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఏపీకి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా తన సేవలు అందించారు చంద్రబాబు. 2009 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ మరోసారి అధికార కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైంది. అసెంబ్లీలో టీడీపీకి 92 సీట్లు రాగా కాంగ్రెస్కి 156 సీట్లు వచ్చాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం 18 స్థానాలకు పరిమితమైంది. 2004-2009 ఎన్నికల్లో 2 సార్లు ఓటమి పాలైనా చంద్రబాబు ఎక్కడా బెదరలేదు. ఆయన పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా భయపడలేదు, బాధపడలేదు. పార్టీని ముందుకు నడిపించారు చంద్రన్న. 10 సంవత్సరాల పాటు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొన్నారు. 2009లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కొద్ది కాలానికి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. చివరకు రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్ర విభజన తర్వాత పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి, విభజనతో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఏపీ ప్రజలు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఏపీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 102 స్థానాలు కైవసం చేసుకుంది ఈ కూటమి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏపీ విభజన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేశారు. 2014 జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. 2015 అక్టోబర్ 22న అత్యంత వైభవోపేతంగా శాస్త్రోత్తకంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరిగింది. మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్కరు ఒక్కో రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు. ఏపీ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వచ్చారు చంద్రన్న. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా కూడా రెండంకెల వృద్ధి రేటును సాధించారు. అనుబంధ రంగాల్లో 22% వృద్ధి సాధించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఏపీ. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ తీసుకువచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ను 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలని చంద్రబాబు సంకల్పం. తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23 స్థానాలు గెలుచుకుంది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 3 స్థానాల్లో విజయం సాధించింది. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పోరాటం చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. హెరిటేజ్ ఫుడ్స్ స్థాపన చూస్తే 1992లో హెరిటేజ్ గ్రూప్ను చంద్రబాబు స్థాపించారు. ఈ సంస్థను ఆయన కోడలు నారా బ్రాహ్మణి, చంద్రబాబు భార్య భువనేశ్వరి నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్. ఇక చంద్రబాబు జీవితంలో ముఖ్య విజయాలు చూస్తే 28వ ఏట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్న వయసు గల సభ్యుడు, మంత్రి అయ్యారాయన. తెలంగాణ రాష్ట్రం విభజన జరగకముందు ఏపీ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా సేవలందించింది కూడా ఆయనే. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా 2014లో ఆయన పనిచేశారు. ఏపీ శాసనసభలో అత్యధిక కాలం ప్రతిపక్ష నాయకుడు ఆయనే. ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓట్లో ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా ఎంపికయ్యారు. ఇక టైమ్ మ్యాగజైన్ ద్వారా సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు వచ్చింది. ఎకనామిక్స్ టైమ్స్ నుంచి బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు వచ్చింది. సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన పిలుస్తారు. 2016 జనవరి 30న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్ ఎంఐటి స్కూల్ ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం ఇచ్చింది. మే 2017లో ట్రాన్స్ఫార్మటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్లో చూసినట్లయితే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ను 1997లో చంద్రబాబు నాయుడు ఒక స్వచ్ఛంద సంస్థగా స్థాపించారు. ఉచిత విద్యను అందించడం, బ్లడ్ డొనేషన్లు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, సాధికారత, జీవనోపాధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలతో సహా వివిధ ఎన్నో కార్యక్రమాలు ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ హైదరాబాద్లోని బ్లడ్ బ్యాంక్, అలాగే తలసేమియా సెంటర్తో పాటు విశాఖపట్నం, తిరుపతిలో బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ అలాగే కృష్ణా జిల్లాలో చల్లపల్లిలో పాఠశాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని మహిళల కోసం ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలను నిర్వహిస్తోంది. ట్రస్ట్ రోజువారీ కార్యకలాపాలు మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్న నారా భువనేశ్వర్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి చూస్తే ఏపీఎస్ఎస్డిసిలో జరిగిన అవినీతి కుంభకోణం కేసులో ఆయన్ను సిఐడి పోలీసులు 2023 అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆయన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరిట స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తీసుకువెళ్లారు. 52 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. 31 అక్టోబర్ 2023న బెయిల్పై ఆయన బయటకు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఏకైక సంతానం. ఆయన కుమారుడు లోకేష్. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణితో ఆయనకు వివాహం జరిగింది. ఆయన మనవడు దేవాంశ్. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. చంద్రబాబు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 48,006 ఓట్ల మెజారిటీతో కుప్పంలో భరత్పై గెలుపొందారు ఆయన. ఇక ఆయన కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 91,413 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమి చూసింది. 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 164 సీట్లు కూటమి గెలుచుకుంది. వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. యువ నాయకులతో చంద్రబాబు కేబినెట్ ప్రకటించారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ఈసారి అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని జనం కూడా భావిస్తున్నారు. అందరూ కూడా అమరావతిపైనే ఫోకస్ చేశారు. ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగుతూ అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరగాలని, చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా జరుగుతూ ప్రజలకు మంచి పాలన అందించాలని మనం కూడా కోరుకుందాం.